ఎవరైతే అది రాబోదని చెప్పావా? ఎప్పుడైనా వాడు కొత్త వచ్చినాయి. అరే నువ్వు లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్ నేను మాట్లాడతాను. ఈ రాణ సమాజం వరకు బట్టి రమణ బట్టి పిట్లో పెట్టావు. బ్రతకాలి లేదా? విజయ్ నువ్వు లోపలికి వెళ్ళు. మిస్టర్ రాణా, నేరం చేయడం కంటే నేరస్తులకు హత్య పెట్టలేదు. దానికి నేను అరెస్ట్ చేయవలసి ఉంటుంది. నన్ను అరెస్ట్ చేయడం పోలీసులు ఇంకా పొట్టలేదు. ప్రాజెక్టుగా తెగింపు లాయర్లకి కలగలేదు. చిత్రించగా దాంట్లో న్యాయమూర్తులు ఏదో నలుగురు రౌడీలను కూడబెట్టుకుని రౌడీగా సాగిస్తూ ఈ ప్రజలను భయపెడుతూ ప్రభుత్వ ఉద్యోగం ఆకట్టుకుని రాజకీయ నాయకులతో లాలూచులు పెట్టుకున్న ప్రతి అడ్డమైన వాడికి పోలీసు అంటే అలుసేరా. కానీ పోలీసులతో పెట్టుకుంటే ఎన్కౌంటర్ అనే పేరుతో ఏరి పారేస్తారు. ఈ మాట్లాడితే మీ డిపార్ట్మెంట్ పడిపోతుంది. అలాంటిది నేను ఎవరో చేసే మాట్లాడుతున్నావా? నేరం చేసిన వాడు మంత్రి కావచ్చు, మాఫియాకే కావచ్చు, కానీ అరెస్ట్ చేయడం నా డ్యూటీ. మర్యాద చేస్తున్నాడు. అలా తిరిగి వెళ్ళాలంటే నువ్వు పట్టుకున్న సరుకు వదిలే. ఏమి కావాలో కోరుకో. కార్లా, బంగ్లాలా, నగలా, డబ్బా, 1,000 డబ్బులు డాలర్లతో ఏమి కావాలో కోరుకో. నీవు రౌడీ చూసే సంపాదించిన డబ్బుతో ఏమైనా కొనగలనుకుంటున్నావు, కానీ నన్ను కొనలేవు. నీ డిపార్ట్మెంట్ కొనగలను. అంతే కాదు ఏ డిపార్ట్మెంట్ నా వెంట పెట్టుకోగలను. ఆవేశం నీ గుండెలో ఉండవచ్చు, అధికారం నా వంటి వినమన్నది. నీ అధికారం ఈ అమాయకుల మీద చూపించడానికి ఉపయోగపడిన, కానీ నాలాంటి వారి మీద చూపిస్తే నీ ఉండవు, నీ డిపార్ట్మెంటే ఉండదు. ఏం గదిస్తున్నావా? పిలిచివంది కాదు, నీ పగల దుట్టి నీ మెడలో వచ్చి నిన్ను కటకటాలలో పెట్టడానికి వచ్చిన సింహకిశోరాన్ని. నీ నాతో సవాలు చేసిన వాళ్ళంతా సవాలుగా మారి స్వచ్ఛందంలో విసిరిపోతున్నారు. నీలో ప్రజలు పరిచయం అందమైన దీవుల్లో అరమణిస్తున్నారు. నువ్వు ఢీకొన్నది ఒక చిట్టెల కథగా చూహోదని మర్చిపోతున్నావు. చింతపల్లి అడవులలో చింతపల్లతో ఆడుకుని వచ్చిన వాడిని హాస్టల్ అంతా మర్యాద వచ్చేస్తున్నాడు. నన్ను అరెస్ట్ చేయడానికి ఏ అధికారంతో వచ్చావు? నువ్వు ఇలాంటి అతి తెలియని తెలిసి వారెంట్తో వచ్చాను. ఇది చాలనుకుంటాను మిస్టర్ రాణా ప్రతాప్ నిన్ను అరెస్ట్ చేయడానికి.
ఏమిటో తెలుసా? నా పర్సనల్ పేరు. దీని గురించి నీకు చెప్పనవసరం లేదనుకుంటాను. ఏ మినిస్టర్ దగ్గర నుంచి నువ్వు వారికి తీసుకొచ్చావు, అదే మినిస్టర్ నా పర్సనల్ పేరు ఇచ్చాడు. ఎవరో గుర్తుగా నేను ఎక్కడో డైమండ్ పేరు చేస్తున్నావు సార్. నువ్వు రాబోతే చాలా ప్రమాదం జరుగుతుంది. చూశావా ఇన్స్పెక్టర్, ఈ ఎలుగు సామ్రాజ్యానికి ఆ సూర్యుడు అధిపతి, ఈ సూర్యుడి సామ్రాజ్యానికి ఈ రాణా అధిపతి, దట్ ఈజ్ రాణా ప్రతాప్. చక్రవర్తైనా మహారాజైనా మరణించేది ఒక మనిషిగానే ఈ రోజు నాడు నిన్ను తప్పించుకోవచ్చు. నేను ఒక రోజు నీ అరాచకాలకు ముగింపిస్తాను. నేను ఈ చేతులతోనే అరెస్ట్ చేస్తాను. ఈ రాణాన్ని శిక్షించడానికి ఆ భగవంతుడే వెనుకంజ వేస్తాడు. అది నీ ప్రేమ.